అయితే కన్ఫర్మ్గా ఇది సిద్ధుగాడే అయి ఉంటాడు. అందుకే డిలీట్ చేసింది. నగలేంటి, మెరుగు పెట్టడమేంటి? సంపదకెందుకు మెసేజ్ చేశాడు? సిద్ధు, నువ్వు నగలు డబ్బులు తీసుకొని రమ్మంటున్నావు, కానీ ఎలా ఎలా సిద్ధు? సంపదతోనే తేల్చుకోవాలి. ఏంటి ఇలా వచ్చావు? ఊరికి మీ సిద్ధు ఎలా ఉన్నాడో అడిగి వెళ్దామని వచ్చాను. సిద్ధు గురించి నాకెలా తెలుస్తుంది? నేను తనతో మాట్లాడటం లేదు కదా. అది బయటి ప్రపంచానికి తెలుసు, కానీ తెలియకుండా బానే మాట్లాడుకుంటున్నారు కదా. పిచ్చి పిచ్చిగా ఏదేదో ఊహించుకుని చెప్పుకో. అరే, భలే నటిస్తున్నావే. బంగారం మెరుగు పెట్టడం కోసం రేపు తీసుకురమ్మనటం. నువ్వు మెసేజ్ చదివి డిలీట్ చేయడం. అన్నీ అన్నీ నాకు తెలుసు. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు కళ్యాణి. కళ్యాణి, ఏమైంది? కరెక్ట్ టైంకి వచ్చారు ఆఫీసర్. సిద్ధు సంపదకి మెసేజ్ చేశాడు. వాట్? ఏమని? నా నోటితో ఎందుకు, తనని అడగండి. చెప్పు సంపద, సిద్ధు ఎందుకు మెసేజ్ చేశాడు? అయ్యో శౌర్య, సిద్ధు నాకు మెసేజ్ చేయడం ఏంటి? కావాలంటే చూడు. ఆఫీసర్, నేను మెసేజ్ చదివాను. తను మెసేజ్ చదివి డిలీట్ చేసింది. సంపద ఫోన్కి వచ్చిన మెసేజ్ని నువ్వెలా చదివావు కళ్యాణి? తన మీద అనుమానంతో తన ఫోన్ని హ్యాక్ చేశాను ఆఫీసర్. ఇది కరెక్ట్ కాదు కళ్యాణి. నీకు అనుమానం ఉండడంలో తప్పులేదు, బట్ ఇలా పక్క వాళ్ళ ఫోన్ హ్యాక్ చేయడం కరెక్ట్ కాదు. చాలా పెద్ద తప్పు. అది కాదు ఆఫీసర్. ఇంకేం మాట్లాడకు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నాకు తెలుసు కళ్యాణి, నువ్వు జీపీఎస్ ఉపయోగించి హ్యాక్ చేసి నన్ను పట్టించే ప్రయత్నం చేస్తున్నావని. నన్నే ఒక ఆట ఆడుకుందాం అనుకున్నావు కదూ? కళ్యాణి చేసిన దానికి సారీ సంపద. పర్వాలేదు శౌర్య, నువ్వు నాకు సారీ చెప్పడం ఎందుకు? కళ్యాణి గురించి తెలిసిందే కదా. తనది అనుమానం కాదు, భయం. నేను నీకెక్కడ దగ్గరవుతాను అని. తన స్థానంలోకి నేనెక్కడొస్తాను అని. అంతేగాని నా మీద కోపం కాదు. ఎక్కడ చచ్చింది ఇది? పనులు చేసి అలసిపోయి పడుకొనుంటుంది. చెప్తా. ఏంటి తీరిగ్గా కూర్చున్నావు? పనులన్నీ అయిపోయాయా? తీరిగ్గానా? నడుం నొప్పొచ్చి కూర్చున్నాను అత్తయ్య. తినేటప్పుడు దవళ్ళు నొప్పొస్తున్నాయని తిండమేమన్నా తగ్గిస్తున్నావా? గొడ్ల సాబిడ్లో ఉన్న ఆంబోతు నువ్వు ఎప్పుడు నోరు ఆడిస్తూనే ఉంటారు కదా. అత్తయ్య, పనులన్నీ అయ్యాయా లేదా? అయిపోయాయి అత్తయ్య. వంటలు కూడానా? వాట్? వంటనేంటి అత్తయ్య? పీకల దాకా మెక్కడం కాదు, చెయ్యాలి కూడా. అత్తయ్య, నాకు వంటలు రావని మీకు తెలుసు కదా. రాకపోయినా సరే చేసి తీరాలి, అర్థమైందా?
తల ఊపినట్టు కాదు, తేడా వస్తే తాట తీస్తా. అన్నం అడుగంటినా కూర మాడిపోయి నీ మొహల్లా తయారైనా అది మొత్తం నీతోనే తినిపిస్తాను. జాగ్రత్త. దేవుడు మంచి మంచి వాళ్ళని తీసుకెళ్తున్నాడు, ఈ కొరవిదయాన్ని తప్ప. ఏంటి తిట్టుకుంటున్నావా? హవ్వా, నేనా? లేదత్తయ్యా. అబ్బా, అరే ఏం నటిస్తున్నావే? ఆవలిస్తే పేగు లెక్క పెడతాను, నాతో కాదు. ఈ ఇంట్లో ఉండాలంటే నేనేం చెప్తే అది చెయ్యాలి. అలా చెయ్యని రోజు నీకు ఈ ఇంట్లో ఆఖరి రోజు, గుర్తుపెట్టుకో. నన్ను కావాలని టార్చర్ చేస్తుంది. భరిస్తాను, నేను అనుకున్నది జరిగే వరకు. ముందు ఈ వంటగండ నుంచి తప్పించుకోవాలి. ఈ ఇంట్లో నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరున్నారు? పల్లవి పిన్ని ఎక్కడ చచ్చిందో. పక్షవాతం అనేది బ్రెయిన్లో ఎఫెక్ట్ వల్లే వస్తుందంట. యూట్యూబ్ మొత్తం గాలించి అన్నీ తెలుసుకున్నాను. కానీ అర్థం కానిది ఏంటంటే, గుండెరాయిలో ఉన్న మా అమ్మకి పక్షవాతం రావడం ఏంటి? ఒకవేళ ఇదేమైనా వారసత్వంగా వస్తుందా? అమ్మో, అలా వస్తే ఇంకేమైనా ఉందా? నేను ఒక్క చేత్తో నా అందమైన మొహానికి మేకప్ ఎలా వేసుకోగలను? నా స్తుతి మెత్తని పెదాలకి లిప్స్టిక్ ఎలా రాసుకోగలను? అర్జెంటుగా నేను బ్రెయిన్ స్కానింగ్ చేయించుకోవాలి. పిన్ని 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 బిజీగా ఉన్నావా? చిన్న పరిశోధనలే గాని నువ్వు చెప్పు. అయినా ఏంటంత కంగారుగా ఉన్నావు? ఆ రాక్షసి దమయంతి ఉంది కదా, ఉదిన్నే అంత మాట. మండిపోతుంది పిన్ని. నాకు నీ హెల్ప్ కావాలి. నా హెల్పా? ఇంట్లో నీ అంత మంచి వాళ్ళు ఎవరున్నారు చెప్పు? నిజమే అనుకో. అనుకోవడం ఏంటి పిన్ని, అదే నిజం. అవునవును, సరే గాని ఇంతకీ నీకేం హెల్ప్ కావాలి? దమయంతి అత్తయ్య నన్ను వంటలు చేయమని చెప్పింది. తేడా వస్తే తాటు తీస్తానని కూడా చెప్పింది. నాకేమో వంటలు రావు, నువ్వే వంటలు చేసి పెట్టాలి పిన్ని ప్లీజ్. నేనా? నేను కూడా నీ బ్యాచ్ సంపద. తినడం తప్ప వండడం రాదు. చచ్చాను పో. మరిప్పుడెలా? హోటల్ నుండి తెప్పిద్దాం. కనిపెట్టేస్తే చంపేస్తుంది. అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాంలే. ఇప్పుడైతే చడి చప్పుడు కాకుండా ఆర్డర్ ఇచ్చేద్దాం. నువ్వైతే వంట చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేసే, నేను నీకు హెల్ప్ చేస్తున్నట్టు నటించేస్తాను. అలాగే పిన్ని. ఏమో అనుకున్నాను కానీ నన్ను పట్టించడానికి గట్టిగానే ట్రై చేస్తున్నావు కళ్యాణి. జీపీఎస్లు హ్యాకింగ్లు అంటూ బాగా హడావిడి చేస్తున్నావు. నేను అనుకున్నది సాధించే వరకు నేను నీకు దొరకను. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. నా టైం వేస్ట్ కాదు, నీ టైం బ్యాడ్గా నడుస్తుంది కాబట్టి మళ్ళీ ఈ ఇంటికొచ్చావు. నువ్వు సిద్ధు కలిసి ఆడుతున్న నాటకానికి తెరదించుతాను. నీ గురించి ఆఫీసర్కి నేను చెప్పడం, నువ్వు ముసలి కన్నీరు కాచడం, ఆఫీసర్ అమాయకంగా నమ్మటం, నన్ను అరవటం. ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను. సాక్ష్యాలతో సహా నిన్ను ఆఫీసర్ ముందు నిలబెడతాను. ట్రై చేయి, బాగా ట్రై చేయి కళ్యాణి. ఆల్ ది బెస్ట్. నువ్వు నన్ను పట్టించడానికి ఇలాగే ప్రయత్నిస్తూ ఉండాలి. శౌర్య ముందు నిన్ను బ్యాడ్ చేస్తూ నేను దగ్గరవ్వాలి. అవసరానికి తగ్గట్టు అదును చూసుకుని దొరికినంత కావలసినంత తీసుకుని నేను వెళ్ళిపోవాలి.
ఫోన్ చేస్తున్నాడు. ఛ! సిద్ధు, నీకెలా చెప్పాలి? ఆ కళ్యాణి మనం ఏం మాట్లాడుకున్నా వినేస్తుంది. శౌర్య మన ఫోన్స్ ని ట్యాప్ చేయిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తా. మెసేజ్ చేసిన డేంజరే. హలో మేడం, మీది బంగారం మెరుగు పెట్టాలి అన్నారు కదా, రేపు మీరు తీసుకొస్తే మెరుగు పెడతాం. రే ఇడియట్, ఇంకోసారి కాల్ చేసినా మెసేజ్ చేసినా చంపేస్తాను. నేనిప్పుడు చెప్పానురా బంగారం తెస్తానని. నాకు అవసరం ఉన్నప్పుడు నేనే చేయించుకుంటాను. ఇంకోసారి కాల్ చేస్తే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మేడం, ఏమైంది? సంపద ఎందుకు ఫోన్ కట్ చేస్తుంది? అప్పటికి వాయిస్ కూడా మార్చి మాట్లాడాను. మేబీ అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉండి ఉంటుందా? అందుకే ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయొద్దంటుంది. బట్ కమ్యూనికేట్ చేయడం ఎలా? ఇదొక్కటే కదా సోర్స్ ఉంది నాకు. వీళ్ళేదో కోడ్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటున్నారని అర్థమవుతుంది. ఇంతకు ముందులా మళ్ళీ డబ్బులు నగలు దోచుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారనిపిస్తోంది. అనిపించడం కాదు, అదే నిజం అనుకుంటా. ఇప్పటికైనా అర్థం చేసుకో సిద్ధు. ప్లీజ్ కాల్ చేయకు. మనం దొరికిపోతాం సిద్ధు. పిన్ని, అంతా ఓకే కదా? వంటలన్నీ దమయంతి అత్తయ్యకు నచ్చుతాయా? భయమేల మిత్రమా, నీ చెంత ఈ పల్లవి ఉండగా నువ్వున్నావని నా భయం కూడా. హ? ఏమన్నావ్? ఏం లేదు పిన్ని, ఇప్పటికే దమయంతి అత్తయ్య నన్ను టార్చర్ చేస్తుంది. ఇప్పుడు కానీ ఈ వంటలు తేడా కొట్టాయో నా గుబు గుయ్యమంటుంది. అవునవును, మొన్నే నీ బుగ్గలు బూరల్లా పొంగిపోయాయి. సంపద, సంపద, పల్లవి, ఇంకా వంట అవ్వలేదా? పిన్ని, అత్తయ్య పిలుస్తుంది, త్వరగా పద. పల్లవి, వస్తున్నా వదినా. వంటగదిలో ఏం మంతనాలాడుతున్నారు? వంటలయ్యాయా లేదా? అయిపోయాయి వదినా. మేడం గారు ఎక్కడా? లోపలుంది, వస్తుంది. ఇది వంటల్లో కలిపేస్తే నా పని సులువవుతుంది. సిద్ధు, నువ్వు చెప్పినట్టు నగలు డబ్బు అన్నీ తీసుకొని వచ్చేస్తాను. ఏంటి సంపద దాచిపెట్టావు? ఏం లేదు పిన్ని. నిజం చెప్పు, అది విషయమే కదా? అందర్నీ చంపేద్దామని ప్లాన్ చేసావు కదా? అయ్యో, అదే లేదు పిన్ని. ఇది ఇంగువ. రుచొస్తుంది అంటారు కదా, వేద్దాం అనుకున్నాను. మళ్ళీ పాడవుతాయేమోనని. ఏం కాదు సంపద, మొత్తం వేసేద్దాం, నేను చూసుకుంటాను కదా. వెయ్యి అందరూ శుభ్రంగా తిని పడుకుంటారు.
పద వెళ్దాం. మ్, రా. కళ్యాణి అటు కూర్చో. కూర్చోమ్మా. అనుపమా, సంపద వడ్డిస్తుందిలే, నువ్వు కూడా కూర్చో. నిజంగా నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఎన్ని రోజులైంది అందరం ఇలా కలిసి భోంచేసి. అవును, రోజు ఎవరో ఒకరు వడ్డిస్తుంటే అందరూ తినేవాళ్ళం. ఈరోజు పరాయి వాళ్ళు వడ్డిస్తుంటే అందరం కూర్చొని తింటున్నాం. అమ్మా, తినే దగ్గర కూడా వదలవా? అయ్యో పర్వాలేదులేండి. అత్తయ్య అలా అనడం నాకు పడటం అలవాటే కదా. మీరు తినండి. కొంపు తీసి హోటల్ నుండి తెప్పించానని కనిపెట్టేసిందా? ఏమన్నా? హోటల్ ఏంటి? అబ్బే, హోటల్లో తిన్నట్టు ఉందా అంటున్నాను వదినా. తినండి తినండి, బాగా తినండి. మీరెంత బాగా తింటే నా పని అంత బాగా అయిపోతుంది. నాకెక్కడో తేడా కొడుతుంది. మీరెంత బాగా వంట చేయడం ఏంటి? మీ ఇద్దరికి వంటలు రావు కదా? నాకు అదే అనుమానంగా ఉందత్తయ్య. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరిలా అనుమానిస్తున్నారని తినే దాంట్లో విషం కలిపినా కలుపుతుంది. వాటర్ తాగు. కళ్యాణి, నువ్వు కూడా ఏంటి? తినేటప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలీదా? సారీ ఆఫీసర్. నేను తీస్తాను ఆఫీసర్, మీరు చేయకడుకోండి.